యాదాద్రి జిల్లాకు బీఆర్ఎస్ సర్కార్ తీవ్ర అన్యాయం చేసిందన్నారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. 10 ఏళ్లలో బునాదిగాని కాల్వ, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. అటు ఎయిమ్స్ లోనూ పూర్తిస్థాయి వైద్య సేవలు అందించడంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆనాడు ఎమ్మెల్యే మాట్లాడలేదు. అది ఆల్మోస్ట్ 3D ర్యాంక్ వచ్చినాక అంటే అడ్వాన్స్ గా తీసుకెళ్ళింది. ఇక్కడ గ్రామంలో కూడా అందరికి తెలుసు, వాళ్ళతో బాధ పంచుకున్నాం, వాళ్ళతో రోడ్లు ఎక్కినాం, వాళ్ళు జైలుకి పోయినాం, అడ్వకేట్లతో మాట్లాడినాం. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఫస్ట్ తీసుకెళ్ళింది నేనండి. సార్ ట్రిబుల్ మీద మేము మాట్లాడినాం, రైతుల పక్షాలు ఉన్నాం, జైలు కాడికి పోయినాం, ధర్నాలు చేసినాం, రోడ్లు ఎక్కినాం. మనం మంత్రివర్గం వెంకరెడ్డి గారు కూడా చేసిండ్రు. సార్ ఆ రోజు మాట ఇచ్చినాం. ఈ రోజు మనం ఎట్లా ప్రభుత్వానికి వచ్చినా మనం చేసుకోవాలి అని చెప్పి అడిగిన ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ తీసుకెళ్ళింది నేను 1.5 month కింద తీసుకెళ్ళాను. కానీ చాలా అడ్వాన్స్ అయింది కదా. ఎప్పుడైతే అడ్వాన్స్ పోయిన ప్రభుత్వం అయింది శాతగని దద్దమ్మ ప్రభుత్వంలో దద్దమ్మ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అక్కడి నుంచి ఏది 10 ఏళ్ల కాలం ఏమి చేయలేదు, 10 ఏళ్ల కాలం ముఖ్యమంత్రి 10 ఏళ్ల కాలం రుణమాఫీ చేయలేదు. మాది 4 నెలలు నడవలే. 4 నెలలు కాకముందే వీళ్ళు 6 గ్యారెంటీలు చేయలేదు. 6 గ్యారెంటీలు 5 చేసినాం కదా. 5 అంటే ఎంత అవుతారు? 5 అంటే దాదాపు 80-70% చేసినట్టే కదా. 80%